వెల్కమ్ టు రాధాస్ కిచెన్. కాకరకాయ ఫ్రై చేదు లేకుండా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక పావు కేజీ కాకరకాయని తీసుకొని రౌండ్గా ముక్కల్లాగా కట్ చేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు వదిలేయండి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత కాకరకాయల నుంచి నీళ్ళు ఊరుతుంది. వీటిని చేతితో బాగా పిండుకొని అందులోనే వాటర్ వేసి 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇలా చేయడం వలన చేదు మొత్తం పోతుంది. కడిగిన ముక్కల్ని వాటర్ లేకుండా బాగా పిండుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేయకుండా కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేదు ఉండడం వలన కాకరకాయల్ని చాలామంది ఇష్టపడరు. ఇలా చేసుకోవడం వలన కాకరకాయల్లో మీకు అస్సలు చేదు ఉండదు. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై అయినాయి. వీటిని ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 5-6 పొట్టు వలిచి కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయని వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన కాకరకాయలు మొత్తం బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకొని రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, అస్సలు చేదు ఉండదు. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు గిట్టంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.